బొల్ల బ్రహ్మనాయుడు గారి అరెస్ట్ కానీ ఈ కేసు కానీ పూర్తిగా కూడా అక్రమ కేసు, ఇది అక్రమ అరెస్టు. ఎందుకనంటే బ్రహ్మనాయుడు గారి తాలూకా మనుషులే వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి జీవోని ఇది ఒరిజినల్ జీవోనా లేకపోతే ఇది ఫేక్గా అని దీన్ని జెన్యున్ గా వెరిఫై చేయమని చెప్పి వాళ్ళ తాలూకా మనుషులే అక్కడికి ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి దాన్ని చెక్ చేయమని చెప్పి వాళ్ళ తాలూకా మనుషులే అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు చెక్ చేసిన నేపథ్యంలో అది ఫేక్ అని తేలడం వల్ల ఆ విషయం బయటికి రావడం జరిగింది. ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే విక్టిమ్ బొల్ల బ్రహ్మనాయుడు గారు ఆయననే అక్యూజ్డ్ గా చేసినటువంటి ప్రయత్నం మరి ఈ కేసులో, ఈ అక్రమ కేసులో రుజుమైంది. మాకు న్యాయ వ్యవస్థ మీద పూర్తిగా కూడా నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఆయన కడిగిన ముఖ్యం వాళ్ళు బయటకు వస్తారనేటువంటి నమ్మకం మాకుంది. ఎందుకంటే బ్రహ్మనాయుడు గారు తెలిసి ఎప్పుడు ఏ తప్పు చేయరు అనేటువంటి నమ్మకం మాకుంది. బొల్ల బ్రహ్మనాయుడు గారి అరెస్ట్ కానీ ఈ కేసు కానీ పూర్తిగా కూడా అక్రమ కేసు, ఇది అక్రమ అరెస్టు. ఎందుకనంటే బ్రహ్మనాయుడు గారి తాలూకా మనుషులే వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి జీవోని ఇది ఒరిజినల్ జీవోనా లేకపోతే ఇది ఫేక్గా అని దీన్ని జెన్యున్ గా వెరిఫై చేయమని చెప్పి వాళ్ళ తాలూకా మనుషులే అక్కడికి ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి దాన్ని చెక్ చేయమని చెప్పి వాళ్ళ తాలూకా మనుషులే అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు చెక్ చేసిన నేపథ్యంలో అది ఫేక్ అని తేలడం వల్ల ఆ విషయం బయటికి రావడం జరిగింది. ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే విక్టిమ్ బొల్ల బ్రహ్మనాయుడు గారు ఆయననే అక్యూజ్డ్ గా చేసినటువంటి ప్రయత్నం మరి ఈ కేసులో, ఈ అక్రమ కేసులో రుజుమైంది. మాకు న్యాయ వ్యవస్థ మీద పూర్తిగా కూడా నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఆయన కడిగిన ముఖ్యం వాళ్ళు బయటకు వస్తారనేటువంటి నమ్మకం మాకుంది. ఎందుకంటే బ్రహ్మనాయుడు గారు తెలిసి ఎప్పుడు ఏ తప్పు చేయరు అనేటువంటి నమ్మకం మాకుంది.